హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. టుడే సెషన్లో టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది కదా. ఆ, కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు మిగతా స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ చేద్దాము. ఆర్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దెన్ పైథాన్ లాంగ్వేజ్ లో నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ లో ఏమేమి ప్లాట్స్ వాడతాము, ఎలాంటి చేసే ముందు మీకు అన్ని తెలియాలన్నమాట. ఆర్ లాంగ్వేజ్ దీని ఇట్ ఈస్ ద ఆర్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ సపోర్టెడ్ దేనికి వస్తుంది? మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ దెన్ స్టాటిస్టికల్స్. స్టికల్ డేటా అనాలిసిస్ ఆర్ లాంగ్వేజ్ వాడతాము. పైథాన్ లాంగ్వేజ్ కూడా మన సేమ్, అందుకే ఉపయోగిస్తానట. మనం పైథాన్ లాంగ్వేజ్ లో, ఆర్ లాంగ్వేజ్ లో మీకు టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్ గా. గూగుల్ క్లౌడ్ గురించి, మైక్రోసాఫ్ట్ అజూర్ గురించి, పైథాన్, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, ఏడబ్ల్యూఎస్, అజూర్ క్లౌడ్ గురించి మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్క్యూఎల్, సీక్వెల్, లినక్స్ కమాండ్స్, డేటా ఇంజనీరింగ్, అమెజాన్ సర్వీసెస్ లో చాట్ జీపీటీస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డేటా బ్రిక్స్, ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ, నాన్ టెక్నికల్, టెక్నికల్ అయినా ఎవరైనా సరే, డిఏ, బిఎస్సి, ఆర్డినరీ బిఎస్సి, డిగ్రీ, పిహెచ్జి, పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఎంబీబీఎస్, బీఫార్మసీ ఎలాంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ వ్యక్తులైనా మనకి సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్, వాళ్ళ కెరియర్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక జస్ట్ టైం స్పెండ్ చేసి నేర్చుకోవాలంతే. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు కదా. అందుకని ఎవరైనా నేర్చుకోవచ్చు. టాలెంట్ అనేది, నేర్చుకోవడం అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరి అబ్బ సొత్తు కూడా కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకునే శక్తి ఉంటే నేను కంపల్సరీ నేర్పించడానికి రెడీగా ఉన్నాను. అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పిన్ టు పిన్. లైనక్స్ కమాండ్స్ నుంచి, కంప్యూటర్స్ బేసిక్స్ నుంచి, ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్, పైస్పార్క్, డేటా బ్రిక్స్, ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, చాట్ జీపీటీస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎస్క్యూఎల్, అన్ని, ఐడబ్ల్యూఎస్, అజూర్, జీసీబీ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుబర్నెటిస్, జెనికిన్స్, సిఐసిడి పైప్లైన్స్, డెవాప్స్, గిటాప్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు టైం స్పెండ్ చేసి నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఐఎమ్ మీతో ఉంటాను. కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అది మిమ్మల్ని నుంచి కోరుకునేది నేను. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ టైం సిరీస్ వాట్ ఈస్ టైం సిరీస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు టైం సిరీస్ ని మనం ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తాం అనేది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఇంకొక స్లైడ్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మళ్ళీ మనం టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ ఏంటంటే, మీన్స్ ఫోర్కాస్టింగ్ టు ఫోర్కాస్ట్ చేయడం అన్నా, ప్రిడిక్ట్ చేయడం అన్నా, ఫైన్ ఫ్యూచర్ వాల్యూస్ ఎలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఫోర్కాస్ట్ చేసేదానికి టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ అన్నాం, ఆ టైం సిరీస్ అన్నాం. దానికి ఎలాంటి గ్రాఫ్స్ వాడతాం అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫీచర్స్ ఏంది, ఇంపార్టెన్స్ ఫీచర్స్ ఏంటంటే, ఫీచర్ ట్రెండ్స్ ని క్యాలిక్యులేట్ చేయడం, డిటెక్టింగ్ ప్యాటర్న్స్, అనాలిసిస్, రిస్క్ మిటిగేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్, కాంపిటేటివ్ ఎడ్జెస్ లో మనకి టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ వాడతాం. అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ ఏంటంటే, ట్రెండ్ ఉంటుంది అని చెప్పేసాము. ట్రెండ్ మనకి ఏమన్నాయి, ట్రెండ్స్ ఉన్నాయి. తర్వాత సీజనాలిటీ ఉంది, సైక్లిసిటీ ఉంది, ఇర్రెగ్యులారిటీ ఉంది, నాయిసీ ఉంది అని చెప్పాం కదా. ఇవి కాంపోనెంట్స్. కమింగ్ విత్ అనదర్ వన్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్రెండ్ అంటే సీజనాలిటీ, సైక్లిసిటీ, వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ అండ్ నాయిసెస్ అని. తర్వాత వచ్చేసరికి టైం సిరీస్ విజువలైజేషన్స్. మనం ఇక్కడ విజువలైజేషన్ చేసామని చెప్పాలి కదా. ఈ విజువలైజేషన్ చేయడానికి ఏం కావాలంటే లైన్ ప్లాట్స్. ఈ లైన్ ప్లాట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైన్ ప్లాట్స్ కావాలి, తర్వాత సీజనల్ ప్లాట్స్ కావాలి. లైన్ ప్లాట్స్ అంటే ఏంటంటే, చూడండి, జస్ట్ మనకి ఎలా ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఈ ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఇలా లైన్స్, అయితే ఎలా లైన్స్ అయినా ప్లాట్ చేయొచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద కావాలి. కాకపోతే ఎలా అంటే టైం, ఓవర్ టైం ఉండాలి. ఇది టైం పీరియడ్ తో ఈజీ అబ్జర్వేషన్, ట్రెండ్స్, సైకిల్స్ అండ్ ఫ్లక్చుయేషన్స్ గురించి లైన్ ప్లాట్స్ చెప్పొచ్చు. సీజనల్ ప్లాట్స్ బ్రేక్ డౌన్ time series data into seasonal components, helping to visualize pattern with the specific time periods. Seasonal అంటే రెగ్యులర్ ఆర్ రిపీటింగ్ ప్యాటర్న్స్ అని చెప్పి కదా. ఈ టైమ్స్ పీరియడ్ ఇంటర్వల్స్ లో అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, దాన్ని సీజనాలిటీ అంటాం. హిస్టోగ్రామ్స్ అండ్ డెన్సిటీ ప్లాట్స్. హిస్టోగ్రామ్స్ అంటే ఏంటంటే, మనకి జనరల్ గా సేమ్ ఏది ప్లాట్ డ్రా చేయాలన్నా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కావాలి. హిస్టోగ్రామ్స్ అంటే ఏంటంటే, ఎలా ఉందనుకోండి,
ఇలాగా కంబైన్ గా వచ్చేదాన్ని హిస్టోగ్రామ్స్ అంటాం. హిస్టోగ్రామ్స్ అంటే హిస్టోగ్రామ్స్ హిస్టోగ్రామ్స్ వేరు, బార్ ప్లాట్ వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లాట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డేటా వేరీస్ ఓవర్ టైమ్ ప్రొవైడింగ్ ఇన్సైట్స్ ఇంటూ డేటా క్యారెక్టరిస్టిక్స్ సచ్ as స్క్యూనెస్ అండ్ కర్టోసిస్. స్క్యూనెస్ అండ్ కర్టోసిస్ అంటే ఏంటంటే మనకి గ్రాఫ్ అనేది స్కీవ్ అంటే ఏంది, తగ్గిపోవడం అంటే లెఫ్ట్ సైడ్ స్కీవా ఆ రైట్ సైడ్ స్కీవా, ఇలా ఇలా తగ్గితే ఇది లెఫ్ట్ సైడ్ స్కీవ్, రైట్ సైడ్ స్కీవ్ ఇది లెఫ్ట్ సైడ్ స్కీవ్. లేకపోతే కర్టోసిస్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్కీవ్ రైట్ సైడ్ స్కీవ్. కర్టోసిస్ అంటే ఇలాగా ఎలా అంటే సడన్ గా స్పీక్ ఇలా కర్టోసిస్. ఈ కర్టోసిస్ గురించి, స్కీవ్నెస్ గురించి, స్కీవ్నెస్ అంటే సిమెట్రిక్ ఫైండ్ అవుట్ చేస్తాం, సిమెట్రిక్ గురించి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత. ఆటో కొరిలేషన్ అండ్ పార్షియల్ ఆటో కొరిలేషన్ ప్లాట్స్. ఆటో కొరిలేషన్ అంటే ఏంది, ఆటో కొరిలేషన్ పార్షియల్ ఆటో కొరిలేషన్ ప్లాట్స్ అంటే ఏంది చూడండి. దీస్ ప్లాట్స్ విజువలైజ్ కొరిలేషన్ బిట్వీన్ టైమ్ సిరీస్ అండ్ లాగ్డ్ వాల్యూస్ హెల్పింగ్ టు ఐడెంటిఫై సీజనాలిటీ అండ్ లాగ్డ్ రిలేషన్షిప్. మామూలుగా మనకి ఏంటంటే జనరల్ గా మనకి కొరిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొరిలేషన్ అంటే ఏంటంటే కో అంటే రెండు, రిలేషన్ అంటే సంబంధం, అంటే రెండింటి మధ్య సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని కో రిలేషన్ అంటాం. ఏమంటాం, కో అంటే ఎంత, అందుకే మనం ఏమంటాం కో ఎడ్యుకేషన్ అంటాం. కో ఎడ్యుకేషన్ అంటాం, బాయ్స్ ఎడ్యుకేషన్ బాయ్స్ క్యాంపస్ అంటాం, గర్ల్స్ క్యాంపస్ అంటాం, అంటే కో ఎడ్యుకేషన్ క్యాంపస్ అంటాం. అంటే కో అంటే రెండు అనమాట. ఎక్కడైనా సరే మీరు కో అనేది చూస్తే కో అంటే ఏంటంటే రెండు, రెండు అనమాట. కో అనేది ఏంటంటే రెండు. కో రిలేషన్ అంటే రిలేషన్ అంటే సంబంధం, అంటే వాటి మధ్య సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఎక్స్, ఎక్స్ అనేది వన్ వేరియబుల్, వై అనేది వన్ వేరియబుల్, అంటే వీ నీడ్ టు ఫైండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈస్ కాల్డ్ ది కోరిలేషన్. కో రిలేషన్ వేరు, కో రిలేషన్ ఇది కోరిలేషన్. అంటే కోరిలేషన్, దాన్ని కోరిలేషన్ అంటాం. ఈ కోరిలేషన్ లో మళ్ళీ ఇంకొకటి ఉంది. కోరిలేషన్ మళ్ళీ రెండు టైప్స్, ఆటో కోరిలేషన్, ఆటో కోరిలేషన్ అండ్ దెన్ క్రాస్ కోరిలేషన్. క్రాస్ కోరిలేషన్ అంటాం. ఇది కంపల్సరీగా మనకి స్టాటిక్స్ లో వస్తుంది అనమాట. స్టాట్స్ లో వస్తుంది. ఆటో కోరిలేషన్ అనేది క్రాస్ కోరిలేషన్. కో రిలేషన్ అంటే ఏంటంటే టూ ఇద్దరి మధ్య, అంటే టూ పర్సన్స్ మధ్య, టూ నేషన్స్ మధ్య, టూ థింగ్స్ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ కోరిలేషన్ అంటాం. అసలు ఆటో కోరిలేషన్ అంటే ఏంది, క్రాస్ కోరిలేషన్ అంటే ఏంది. ఆటో కోరిలేషన్ అంటే ఏంటంటే ఆటో అంటే ఏంటంటే సెల్ఫ్. ఆటో అంటే సెల్ఫ్. మనకు ఆటోలు తెలుసు కదా, మనకి జనరల్ గా మన బస్సులు ఆటోలు ఇలా తెలుసు. ఆటో అంటే ఇది సెల్ఫ్ అన్నమాట. అంటే సెల్ఫ్ గా ఫైనాన్స్ చేసుకునేదాన్ని సెల్ఫ్ ఆటో అంటాం. అంటే సెల్ఫ్ గా అంటే ఒక వేరియబుల్ ని తీసుకొని ఒకటే, సపోజ్ విరాట్ కోహ్లీ అనుకున్నాడు అనుకోండి. విరాట్ కోహ్లీ స్టాట్స్ అంటే ఏంటంటే టెస్ట్ సెంచరీస్, 2020 సెంచరీస్, ఓడిఐ సెంచరీస్ ను కంపారిజన్ చేస్తే యావరేజ్ గురించి కానీ, లేకపోతే సిక్స్ గురించి కానీ, ఫోర్ గురించి కానీ, డక్అవుట్స్ గురించి కానీ, ఇవన్నీ ఒక పర్సన్స్ గురించే మనం ఎనాలిసిస్ దాన్ని ఆటో కోరిలేషన్ అంటాం. ఆటో కోరిలేషన్ అంటాం. అదే క్రాస్ కోరిలేషన్ అంటే టూ డిఫరెంట్ పర్సన్స్ అనమాట. టూ డిఫరెంట్, ఇక్కడ టూ ఉండాలి, ఇక్కడ టూ ఉండాలి, అవి ఏందని చెప్పాల. ఇక్కడ టూ అనేది క్రాస్ అంటే రెండు డిఫరెంట్ అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ జో రూట్ అనుకోండి, లేకపోతే విరాట్ కోహ్లీ జో రూట్ స్మిత్ ఆర్ విలియమ్సన్. ఎలా కానీ ఇద్దరు పర్సన్స్ మధ్య, టూ పర్సన్స్ మధ్య టెస్ట్లో కానీ, ఓడి కానీ, అన్నిటి గురించి మన రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలని క్రాస్ కోరిలేషన్ అంటాం. కో రిలేషన్ అంటే రెండు ఉండాలి కంపల్సరీగా. అందులో కోరిలేషన్ డిఫైన్ అగైన్ క్లాస్ టూ టైప్స్. ఆ టూ టైప్స్ ఏంటిది, ఆటో కోరిలేషన్, క్రాస్ కోరిలేషన్. ఓకేనా. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి డేటా సైన్స్ లో కానీ, మెషిన్ లెర్నింగ్ లో కానీ, డీప్ లెర్నింగ్ లో కానీ కొరిలేషన్, ఆటో కోరిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. అర్థమైందా. ఇంపార్టెంట్ మెట్రిక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. ఆటో కోరిలేషన్ డేటా సైన్స్ లో కాదు, మనకి స్టాటిక్స్ లో కానీ ఎక్కడైనా సరే మనకి చదువుకున్నా చదువుకోపోయినా కానీ మనం కంపేర్ చేస్తాం. సపోజ్ వాడి హైట్ ఎంత, వాడి వెయిట్ ఎంత, వాళ్ళిద్దరు ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారా లేదా, లేకపోతే నీ పొలం బాగా పండిందా, లేకపోతే అన్ని రెస్టారెంట్ లో బిర్యానీ బాగుందా లేదా, ఈ రెస్టారెంట్ లో బిర్యానీ బాగుందా, ఆ రెస్టారెంట్ లో బిర్యానీ బాగుందా, అన్ని ఏదైనా సరే రెండింటి మధ్య మనం రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడాన్ని కొరిలేషన్ అంటాం. ఇక్కడ ఆటో కొరిలేషన్ అంటే ఒక దాంట్లోనే, ఒక రెస్టారెంట్ లోనే బిర్యానీ కావచ్చు, లేకపోతే ఎగ్ బిర్యానీ కావచ్చు, చికెన్ బిర్యానీ కావచ్చు, ఏదైనా. పార్షల్ కొరిలేషన్ ఇక్కడ చూడండి. అసలు కొరిలేషన్ అంటే అలా చేయడం అర్థమైంది అనుకుంటున్నాను. దీస్ ప్లాట్స్ విజువలైజ్ అంటే చూపించడం, విజువలైజ్ అంటే కళ్ళకి కనిపెట్టినట్టు కనిపించడం అనే దాన్ని విజువలైజేషన్ అంటాం. కొరిలేషన్ బిట్వీన్ టైమ్ సిరీస్, అంటే టైం తో సిరీస్ గా, అంటే టైం ప్రకారం డేటా వెళ్తుందా లేదా ల్యాగ్ అవుతుందా. ల్యాగ్ అంటే వెనకబడటం, వెనకబడేదాన్ని. ఆ రెండింటి మధ్య ఈ టైమ్ సిరీస్ డేటా అండ్ ల్యాగ్డ్ వాల్యూస్ తో హెల్పింగ్ టు ఐడెంటిఫై సీజనాలిటీ అండ్ ల్యాగ్డ్ రిలేషన్షిప్స్ ఫైండ్ అవుట్ చేయడానికి
ఆటో కొరిలేషన్ అండ్ పార్షల్ కొరిలేషన్ ప్లాట్స్ హెల్ప్ అవుతాయి. వీటి గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాట్స్ ఎలా వస్తాయి, ఈ ప్లాట్స్ గురించి ఎలా డిజైన్ చేస్తాం అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత స్పెక్ట్రల్ అనాలిసిస్. ఇక స్పెక్ట్రల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇక్కడ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీస్ అంటాం. మామూలుగా ఏంటంటే పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటాం, లేదా వైట్ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటాం. ఈ వైట్ స్పెక్ట్రల్ డెన్సిటీ స్పెక్ట్రం అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో వాటిని అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. టైం డ్యూరేషన్ తో స్పెక్ట్రల్ అనాలిసిస్ టెక్నిక్స్ సచ్ as పీరియాడియోగ్రామ్స్ అండ్ స్పెక్ట్రోగ్రామ్స్, అదే చెప్పాను కదా, పవర్ స్పెక్ట్రల్ స్పెక్ట్రమ్స్, పీరియాడియోగ్రామ్స్ విజువలైజ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ విత్ ఇన్ టైమ్ సిరీస్ డేటా. ఇక్కడ చూడండి, మన టైం అనేది ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి టైం అనమాట. వై యాక్సిస్ మీద ఏం చేస్తాం అంటే ఫ్రీక్వెన్సీ ఉంటాం. ఈ ఫ్రీక్వెన్సీ డేటాని విత్ రెస్పెక్ట్ టు టైంతో ఈ ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడాన్ని స్పెక్ట్రల్ అనాలిసిస్ అంటాం. ఇది స్పెక్ట్రల్ అనాలిసిస్ లో పీరియోడోగ్రామ్స్ అంటాం, స్పెక్ట్రోగ్రామ్స్ అంటాం. వీటి గురించి మీకు తర్వాత క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డీకంపోజిషన్ ప్లాట్స్. కంపోజిషన్ అంటే రెండు రకాలని కంబైన్ చేయడం. కంబైన్ డీకంపోజిషన్ అంటే కంబైన్ చేయడం. అంటే డీకంపోజిషన్ ప్లాట్స్ బ్రేక్ డౌన్ టైమ్ సిరీస్ ఇంటూ ట్రెండ్స్, సీజనల్ అండ్ రెసిడ్యూల్ కాంపోనెంట్స్, ఎయిడింగ్ ఇన్ అండర్స్టాండింగ్ ఆర్ అండర్లయింగ్ ప్యాటర్న్స్. డీకంపోజిషన్ అంటే కలపడం కానీ తీసేయడం కానీ. కంపోజిషన్ అంటే ఏంటంటే కలపడం. కంపోజిషన్ అంటే కంబైన్ చేయడం. డీకంపోజిషన్ అంటే విడగొట్టడం, వేరు చేయడం. డీకంపోజిషన్ అంటే వేరు చేయడం. అంటే బ్రేక్ డౌన్, ఇక్కడ బ్రేక్ డౌన్ టైమ్ సిరీస్ ఇంటూ ట్రెండ్, సీజనల్ అండ్ రెసిడ్యూల్ కాంపోనెంట్స్, ఎయిడింగ్ అండర్స్టాండింగ్ అండ్ అండర్లైన్ ప్యాటర్న్. దీస్ ఆర్ ది విజువలైజేషన్ గ్రాఫ్స్. వీటిని మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పైథాన్ లో కానీ, ఆర్ లాంగ్వేజ్ కానీ, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కానీ, డేటా సైన్స్ లో కానీ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, డేటా ఇంజనీరింగ్ లో ఇలాంటి మనకి ఎక్కడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, మన క్లాస్ రూమ్ అయినా సరే, పిహెచ్డి అయినా సరే, మనం రిజల్ట్స్ కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఈ ప్లాట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ వాటిని మనకి మెకానికల్ చదివినా, ఈసీ చదివినా, ఎక్కడ చదివినా, పెట్రోల్ చదివినా, సిఎస్సి చదివినా మనకి కంపల్సరీగా కంపేర్ చేస్తాం వోల్టేజ్ వర్సెస్. సపోజ్ మనకి ఈసీలోకి వచ్చేసరికి, ఈసీలో చూస్తే ఈసీ స్టూడెంట్స్కి అయితే చూడండి ఇదే సేమ్ గ్రాఫ్స్. అందుకే నేను చెప్తాను, ఈ 4 లైన్లు కనుక వస్తే ఎక్స్, ఇది వై, ఈ 4 లైన్స్ కనుక మనకు వస్తే ఆల్మోస్ట్ ఇవి అసలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎడ్యుకేషన్ అసలు ఓవర్. ఈ 4 లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 లైన్స్ లో ఓన్లీ ఇది ఇది ఆరిజిన్ అంటాము, ఇది ఎక్స్ యాక్సిస్ అంటే, వై యాక్సిస్ అంటాం, ఇది వై నుంచి వస్తే మొత్తం అయిపోయినట్టే. దీన్ని ఏమంటారంటే సిరెన్సుల్ సరం ప్రకారంగా వోల్టేజ్, ఇది కరెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్స్ లో పవర్ లో ట్రాన్స్ఫర్ మొత్తం ఇదే. ఈ 4 లైన్స్ గురించి కనుక మనకు కరెక్ట్ గా అర్థమైతే ఎనీ సబ్జెక్ట్, ఇన్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ అసలు స్మాల్ క్లాసెస్ నుంచి హైయర్ క్లాసెస్ దాకా సాఫ్ట్వేర్ సైడ్ అని మొత్తం మనకి ఈజీ అవుతుంది అనమాట. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాట్స్ గురించి మొత్తం ఒక సెషన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐఎమ్ మూవింగ్ టు అనదర్ స్లైడ్. తర్వాత ప్రాసెసింగ్. ప్రీ ప్రాసెసింగ్ అంటే అంటే ముందుగా ప్రాసెస్ చేయాలి. ఎందుకు ప్రాసెస్ చేయాలి? ఆ? ఎందుకు ప్రాసెస్ చేయాలంటే మనకి రా డేటా వస్తుంది. రా అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటా వస్తుంది. ఇప్పుడు చూడండి, టైం సిరీస్ ప్రీ ప్రాసెసింగ్ రిఫర్స్ టు ద స్టెప్స్ టేకెన్. క్లీన్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అండ్ ప్రిపేర్ టైమ్ సిరీస్ డేటా ఫర్ అనాలిసిస్, అనాలిసిస్ చేసుకోవడానికి కానీ ఫోర్కాస్ట్ చేసుకోవడానికి. ఫోర్కాస్టింగ్ అంటే ఏం చెప్పాము? అనాలిసిస్ అంటే మనం అర్థం చేసుకోవడానికి, ఫోర్కాస్టింగ్ అంటే ప్రిడిక్ట్ చేయడానికి. ఫోర్కాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రిడిక్టింగ్. ప్రిడిక్ట్ ఏం చేయాలి? ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసుకుని డేటాని మనం రెడీ చేసుకోవాలి. దాన్ని ప్రీ ప్రాసెసింగ్ అంటాం. ప్రీ ప్రాసెసింగ్ ఏం స్టెప్స్ వస్తాయి? క్లీనింగ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ప్రిపేర్ టైమ్ సిరీస్ డేటా అని వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు సింపుల్ గా ఇది నేను జనరల్ గా మాట్లాడతా, నేను సబ్జెక్ట్ చెప్పను. క్లీనింగ్ అంటే చూడండి, మనం సపోజ్ మనం ఏం చేయాలి ఇక్కడ? రైస్ వండాలి. ఈ రైస్ వండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం అన్నం ప్రిపేర్ చేయాలి. అన్నం ప్రిపేర్ చేయాలి, రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని దాంట్లో స్టోన్స్ అంటే రాళ్ళు ఉన్నాయా, లేకపోతే మట్టి గట్లు ఉన్నాయా చూసుకుని ఏరుకోవాలి. ఏరుకొని చక్కగా మనకు కావాల్సిన దాన్ని క్లీన్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? దాన్ని కడగాలి, వాటర్తో కడగాలి. ఒక బౌల్ కావాలి. అవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏ, లి- ఇప్పుడు ఏముంది? సాలిడ్ కాస్త లిక్విడ్ లో కలిపి మళ్ళీ సాలిడ్ చేస్తాం. అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది.
సారీ ఫర్ ద డిలే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు డేటాలో, మనకి డేటాని కూడా ఏంటంటే మనకి డేటా అనేది సపోజ్ సింపుల్ మన డేటా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే, సపోజ్ మనకి డేటా ఎలా ఉంటుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా రోస్ అండ్ కాలమ్స్, రోస్ అండ్ కాలమ్స్ తీసేసాయి. సపోజ్ మనం ఏం చేస్తాం, ఒక అప్లికేషన్, బ్యాంక్ అప్లికేషన్ కానీ, లేకపోతే ఫేస్బుక్ లో ఒక అప్లికేషన్ కానీ, ఫేస్బుక్ లో ఒక పేజ్ ఫిల్ చేసేటప్పుడు మనకేమవుతుంది ఇక్కడ చెప్పండి. మనకి మన ఫస్ట్ నేమ్ అడుగుతాడు. ఫస్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ నేమ్ ఫిల్ చేస్తాం, లాస్ట్ నేమ్ ఫిల్ చేస్తాం, మిడిల్ నేమ్ ఫిల్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ ప్లేస్ లో వచ్చే ఫిల్ చేయకపోతే దాన్ని ఏమంటారంటే మిస్సింగ్ వాల్యూ అంటాం. ఎక్కడ సపోజ్ అలా మిస్సింగ్, సపోజ్ అడ్రస్ లైన్స్ ఇస్తాడు, అడ్రస్ లైన్స్ ఫిల్ చేయాలి. అడ్రస్ లైన్స్ ఫిల్ చేస్తే అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, అడ్రస్ లైన్ 3, అడ్రస్ లైన్ 4 ఉంటుంది. మనం రెండు అడ్రస్ లైన్స్ ఫిల్ చేస్తాం, మిగతా రెండు లైన్స్ అడ్రస్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే మిస్సింగ్ వాల్యూ అంటాం. మిస్సింగ్ వాల్యూ అంటాం, ఆర్ నల్ వాల్యూ అంటాం, నల్ వాల్యూస్ అంటాం, ఆర్ నాన్ అంటాం. ఇదనమాట. ఇలాంటి వాల్యూస్ ని మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేసి వాట్ ప్లేస్ లో మనం ఒక డేటాని పాయింట్స్ ఫిల్ చేస్తాం. దాన్ని మిస్సింగ్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. డీలింగ్ విత్ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ టీమ్ సిరీస్ డేటా టు ఎన్జిర్ కంటిన్యూటీ అండ్ రిలయబిలిటీ ఇన్ ఎనాలిసిస్. మనం ఎనాలిసిస్ ని కరెక్ట్ చేసుకోవడానికి, కంటిన్యూటీ ఉండటానికి ఈ డేటాని మిస్ చేసుకున్న వాల్యూని, అక్కడ మిస్ చేసుకున్న ప్లేస్ మనం ఫిల్ చేసుకుని ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత డీలింగ్ విత్ అవుట్లయర్స్. డీలింగ్ విత్ అవుట్లయర్స్ అంటే ఏంటంటే, అవుట్లయర్స్ అంటే చూడండి, కొన్ని డేటా పాయింట్స్ ఏంటంటే సపోజ్ మనం ఏం చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇది వై యాక్సిస్ ఉంది, ఈ డేటా మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం. ఈ డేటా మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తే కొన్ని పాయింట్స్ ఏం చేస్తాయి, సపోజ్ 0 1 2 3 ఇలా ఉంటే, ఈ పాయింట్స్ అండి సపోజ్ అన్ని ఇలా ఉంటాయి. కొన్ని పాయింట్స్ ఏంది ఇక్కడ ఉంటాయి, కొన్ని అసలు నాకు ఏం పట్టుకుంటాయి. అంటే చూడండి, ఒక క్లాస్ రూమ్ లో తీసుకుంటే కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు, కొంతమంది పిల్లలు డల్గా ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళంతా ఏంటంటే అవుట్లైయర్స్ కింద అనమాట. ఇది నాకేం సంబంధం లేదు, వీడన్నీ అటు ఇటు చూస్తుంది, వీళ్ళు మాత్రమే వింటుంటారు అన్నమాట. కొంతమంది మాత్రమే వింటుంటారు, వీళ్ళని అవుట్లైయర్స్ అంటాం. ఈ అవుట్లైయర్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అవసరమైతే ఉంచుకోవాలి, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు అనమాట, రిమూవ్ చేసుకోవచ్చు. దాన్ని డీలింగ్ విత్ అవుట్లైయర్స్ అంటాం. వీటన్నిటి మనకి ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ లో చెప్పేటప్పుడు మీకు మొత్తం క్లీన్ గా అసలు మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏంది, ఎలా ఇంప్లిటేషన్ చేస్తాము, అవుట్లైయర్స్ అంటే ఏంది, ఎలా కనుక్కుంటాము, ఫార్ములాస్ అంటే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెస్ట్ ఆఫ్ ది డేటా విచ్ కెన్ డిస్టార్ట్. అంటే డిస్టార్ట్ అంటే ఎనాలిసిస్ రిజల్ట్స్. మనకి ఏంటంటే డిస్టార్ట్ అంటే ఏంటంటే మనకి నాయిస్ అనమాట. డిస్టార్ట్ అంటే ఏంటంటే మనకి డీవియేట్ అవుతుంది. డిస్టార్ట్ ఈజ్ అంటే డీవియేటింగ్, మన రెస్పాన్స్ అనేది డీవియేట్ అవుతుంది అనమాట. స్టేషనారిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి ఇక్కడ ఏం చేస్తాం అంటే స్టేషనరీ. స్టేషనరీ అంటే ఏం చెప్పేసాం, వేరియన్స్ కానీ, వేరియన్స్ ఆర్ మీన్ అనేది, వేరియన్స్ అనేది మీన్ అనేది మనకి ఏముంటుందంటే కాన్స్టెంట్ గా ఉండాలన్నమాట. వేరియన్స్ అండ్ మీన్ కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే స్టేషనరిటీ అంటాం. ఓకేనా, అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వేరియన్స్ అంటే అర్థమైందా, స్టేషనారిటీ. ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకేం చేసాము ఇక్కడ, ఆ డీలింగ్ విత్ మిస్సింగ్ వేరియస్ ఆర్ అబ్జర్వ్ చేస్తాం. తర్వాత స్టేషనారిటీ అంటే ఎంజూరింగ్ ద స్టాటిస్టికల్ ప్రాపర్టీస్. స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే టైమ్ సిరీస్, మీన్ అండ్ వేరియన్స్. మీన్ వేరియన్స్, మీన్ అంటే తెలుసు కదా, రిమైన్ కాన్స్టెంట్ ఓవర్ టైం. మనం కొనుక్కున్న వేరియబుల్స్కి ఏదైనా సరే మీన్ వాల్యూ కానీ, వేరియన్స్ కనుక కాన్స్టెంట్ గా ఉండాలి. అసలు మీన్ అంటే ఏంది, వేరియన్స్ అంటే ఏంది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని స్టేషనారిటీ అంటాం. తర్వాత టెక్నిక్స్, ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి అంటే డిఫరెన్సింగ్, డీ ట్రెండింగ్ అండ్ డీ సీజనలైజింగ్ ఆర్ యూజ్డ్ టు అచీవ్ స్టేషనారిటీ. అంటే డిఫరెన్సింగ్, డీ ట్రెండింగ్, డీ సీజనలైజింగ్ టు అచీవ్ ది స్టేషనారిటీ. ఈ స్టేషనారిటీ అంటే అదనమాట. స్టేషనారిటీ అంటే ఎప్పుడైనా సరే మీను వేరియన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి విత్ రెస్పెక్ట్ టు టైం. దాన్ని స్టేషనారిటీ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. అది ఇక్కడ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మనకి ఇది అనమాట. ప్రీ ప్రాసెసింగ్ ఏంటంటే మనకు ముందుగా డేటాని మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇన్పుట్ ఇచ్చే ముందు మోడల్కి మనం ఏం చేయాలి, దాన్ని మన అల్గారిథం కరెక్ట్ గా ఇచ్చే ప్రాపర్గా ఇస్తే, ఇప్పుడు సపోజ్ అదంతా వదిలేసేయండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే ఎలా ఉండాలి, మనకి ఎగ్జామ్స్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏమేమి సిలబస్ ఉంది మొత్తం తెలుసుకొని మొత్తం నీట్ గా క్లియర్ గా ప్రిపేర్ అవుతాం. ఎందుకు, ఎగ్జామ్ రాయడానికి. ఇదేంటి ఇక్కడ ఎక్కడైందంటే మోడల్ అంటాం. ఈ మోడల్ ఇచ్చే ముందు మనకు కరెక్ట్ గా అవుట్పుట్ రావాలంటే ఏంటంటే మనం ఇచ్చే డేటా ఏదైతే ఉందో అది క్లీన్ గా ఉండాలి. అలా ఉండటాన్ని ప్రీ ప్రాసెసింగ్ అంటాం. ఆ ప్రీ ప్రాసెసింగే మనం ఇక్కడ డిస్కస్ చేసింది.
ఏముంటాయి? హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, డీలింగ్ విత్ అవుట్లైర్స్, స్టేషనరిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఉంటాయి. తర్వాత కమింగ్ టు అనదర్స్. తర్వాత టైం సిరీస్ ఎనాలిసిస్ అండ్ డీకంపోజిషన్. ఏమేమి మెథడ్స్ వాడతాం, ఎలాంటి టెక్నిక్స్ వాడతాం? సిరీస్ ఎనాలిసిస్ అండ్ డీకంపోజిషన్ ఈజ్ ఎ సిస్టమాటిక్ అప్రోచ్. ఇవేంటిది? సిస్టమాటిక్ అప్రోచ్ టు స్టడీయింగ్ సీక్వెన్షియల్ డేటా కలెక్టెడ్ ఓవర్ సక్సెసివ్ టైం ఇంటర్వల్స్. సీక్వెన్షియల్ గా డేటాని గ్యాదర్ చేయాలి. అది ఎలా ఉంటే సక్సెసివ్ టైం ఇంటర్వల్. సక్సెసివ్ అంటే ఏంటండి? సపోజ్ ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. ఈ టైం ఇంటర్వల్, ఈ టైం ఇంటర్వల్ ని సక్సెసివ్ ఇంటర్వల్ అంటే ఈ ఇంటర్వల్ తీసుకున్నప్పుడు ఈ ఇంటర్వల్ డేటా కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఆటో కొరిలేషన్ అనాలిసిస్. ఆటో కొరిలేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకంటే కొరిలేషన్ బిట్వీన్ టైం సిరీస్ అండ్ లాగ్డ్ వర్షన్స్. తర్వాత పార్షియల్ ఆటో కొరిలేషన్ ఫంక్షన్స్. ఇదేం చెప్పేసాము? సిరీస్ బిట్వీన్ లాగ్డ్ అండ్ కంట్రోలింగ్ ఫర్ ఇంటర్మీడియట్ ల్యాగ్, ఎయిడింగ్ ఐడెంటిఫైయింగ్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. ట్రెండ్ అనాలిసిస్. ఇక్కడ ట్రెండ్స్ గురించి చెప్పాం కదా. ట్రెండ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ మూవ్మెంట్ ఆర్ డైరెక్షనాలిటీ ఆఫ్ టైమ్ సిరీస్. ట్రెండ్స్ కెన్ బి లీనియర్గా ఉండొచ్చు, ఎక్స్పోనెన్షియల్గా ఉండొచ్చు, నాన్ లీనియర్ ఉండొచ్చు, అండ్ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ అండర్లయింగ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ ఫోర్కాస్ట్. ఫోర్కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్. ట్రెండ్ అంటే ఏంది? లాంగ్ టర్మ్ మూవ్మెంట్ కానీ డైరెక్షనాలిటీ ఆఫ్ టైమ్ సిరీస్. అది ఎలా ఉండొచ్చు? లీనియర్ ఉండొచ్చు. లీనియర్ అంటే ఏంది? లీనియర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ జీరో టు ఆరిజిన్ టు విత్ రెస్పెక్ట్ టు 45 డిగ్రీస్ ఉండాలన్నమాట. 45 డిగ్రీస్ అంటే ఒక సింపుల్ గా ఎలా చెప్పాలంటే, సపోజ్ ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ చేంజ్ అవుతుంది అనుకో, వై యాక్సిస్ లో కూడా 1 యూనిట్ చేంజ్ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు వై అవ్వాలన్నమాట. అంటే మనం ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంటే దాన్ని ఏమంటారంటే లీనియారిటీ అంటారు యాక్చువల్గా అయితే. సీజనాలిటీ అనాలిసిస్. సీజనాలిటీ అంటే ఏం చెప్పాం? ఇది రెగ్యులర్ కానీ రిపీటెడ్ కానీ విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటర్వల్ లో అది ఫ్లక్చుయేషన్ జరగాలి. పీరియడిక్ ఫ్లక్చుయేషన్ సార్ ప్యాటర్న్స్ దట్ అక్కర్ టైమ్ సిరీస్ ఎట్ ఎ ఫిక్స్డ్ ఇంటర్వల్స్ సచ్ as డైలీ, వీక్లీ ఆర్ ఇయర్లీ. Seasonality analysis involves identifying and quantifying recurring patterns or to understand their impact on the data. Decomposition. డీకంపోజిషన్ గురించి ఏం చెప్పాము మనం? డీకంపోజిషన్ అంటే ఏం చెప్పాము అంటే సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే బ్రేక్ డౌన్ చేస్తుంది, అది సపరేట్ చేస్తుంది. టైమ్ సిరీస్ ఇంటూ కాన్స్టిట్యూంట్ కాంపోనెంట్స్. టిపికల్ ట్రెండ్ కానీ సీజనాలిటీ కానీ రెసిడ్యూల్ ఎర్రర్. రెసిడ్యూల్ అంటే ఇక్కడ ఎర్రర్. ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి, రెసిడ్యూల్ అని వచ్చిందంటే అది ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇన్పుట్ ఉంది, మనకి అవుట్పుట్ ఉంది. మనకి ఎర్రర్ అంటే ఏంది? అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. దాన్ని రెసిడ్యూల్ కాంపోనెంట్ అంటాం. ఈ రెసిడ్యూల్ ని, ఈ అన్నిటిని, ట్రెండ్స్ ని, సీజనాలిటీని, రెసిడ్యూల్ ఎర్రర్ ని బ్రేక్ డౌన్ చేసి సపరేట్ చేయడాన్ని డీకంపోజిషన్ అంటాం. తర్వాత స్పెక్ట్రమ్ అనాలిసిస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఏంటంటే పీరియోడోగ్రామ్ ఫ్రీక్వెన్సీస్ కి టైమ్ సిరీస్ కి మధ్య గ్రాఫ్ గీస్తే అండర్లయింగ్ పీరియోడోగ్రామ్స్ యాజ్ వెల్ as స్పెక్ట్రల్ అనాలిసిస్ గురించి. సీజనల్ అండ్ ట్రెండ్ డీకంపోజిషన్ యూజింగ్ లాసెస్. ఇక్కడ ఎస్టీఎల్ అంటే చూడండి. ఎస్ అంటే ఏంటంటే సీజనల్, టీ అంటే ట్రెండ్ డీకంపోజిషన్ యూజింగ్ లాసెస్. ఎస్టీఎల్ అంటే సీజనల్ ట్రెండ్ డీకంపోజిషన్ లాసెస్ అంటాం. టైమ్ సిరీస్ ఇంటూ 3 కాంపోనెంట్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీజనల్ ఉంది, ట్రెండ్ ఉంది, డీకంపోజిషన్ ఉంది. ఇక్కడ చూడండి, సీజనల్ ఉంది, ట్రెండ్ ఉంది, డీకంపోజిషన్ ఉంది. దిస్ decomposition enables modeling and forecasting each component separately, simplifying and forecasting process. This is about time series and decomposition of data points. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను క్లియర్ గా గ్రాఫ్స్ గీసినప్పుడు వాటి ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు ఈజీగా మొత్తం అప్పుడు అక్కడ క్లియర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా థియరీ కదా, మీకు ఏం అర్థం కాకపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాథమెటికల్ గా అసలు మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, సీజనల్ అంటే ఏంది, ట్రెండ్ అంటే ఏంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము మ్యాథమెటికల్ గా కూడా మీకు చేసి చూపిస్తాను. గ్రాఫ్స్ కూడా గీసి చూపిస్తాను. అది కూడా ప్రాక్టికల్ గా చేద్దాము. తర్వాత హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చేసి చూపిస్తాను. మీరు ఎలాంటి టెన్షన్ పడవద్దు. జస్ట్ మీరు ఓపికతో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేయకుండా కంప్లీట్ అయ్యే వరకు చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని నేనైతే నాకు అలాంటి హోప్ ఉంది. మీకు అలాంటి హోప్ ఉంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను ఇంకొక స్లైడ్కి మూవ్ అవుతాను. తర్వాత టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ లో మెథడ్స్ ఏముంది? టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ మెథడ్ లో సేమ్ మెథడ్స్ అవే వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆటో రిగ్రెసివ్ మోడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఆటో రిగ్రెసివ్ మోడ్ అంటే ఏఆర్ మోడ్ అని ఆటో రిగ్రెసివ్ మోడ్. ఇట్ ఈస్ ఎ మోడల్ టైప్ టైమ్ సిరీస్ మోడల్ దట్ ప్రిడిక్ట్స్ ఫ్యూచర్ వాల్యూస్. ఇదేంటి? ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ది సేమ్ టైమ్ సిరీస్. ఆటో రిగ్రెసివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఏదైనా సరే మనం ఫోర్కాస్టింగ్ అంటేనే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. అందులో మెథడ్స్ అనమాట ఇవన్నీ.
ఆటో రిగ్రెసివ్ ఏఆర్ మెథడ్ అంటే ఏఆర్ మోడల్ అంటే ఏంటంటే టైం సిరీస్ ని ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఎలా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయాలి? ఫ్యూచర్ వాల్యూస్ ని బేస్డ్ ఆన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ది సేమ్ టైమ్ సిరీస్. అదనమాట. ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఏఆర్, ఆ ఏఆర్ లో పి, పి అనే వేరియబుల్ మోడల్, ఇది ఎట్లా కరెంట్ వాల్యూ అనమాట. పి అనేది కరెంట్ వాల్యూ ఆఫ్ టైమ్ సిరీస్ ఈజ్ మోడల్ యాజ్ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ప్రీవియస్ పి వాల్యూస్ ప్లస్ random error. The order of autoregressive model P determines how many fast values are used in the prediction. ఇక్కడ ఏంటంటే మనం ఫీచర్ ని ప్రిడిక్ట్ చేయాలంటే ఫాస్ట్ వాల్యూస్ కావాలి. ఆ ఫాస్ట్ వాల్యూ అని ఉండాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఫాస్ట్ వాల్యూస్ అని ఉండాలి. అదే ఆటో రిగ్రెసివ్. ఆటో రిగ్రెసివ్ అంటే ఏంది? మనకి ఫాస్ట్ వాల్యూ ఫీచర్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఫీచర్ ని ప్రిడిక్ట్ చేయాలంటే ఏంటంటే మనకి ఫాస్ట్ డేటాలో కావాలి. ఫాస్ట్ డేటా అవి ఏంది? లీనియర్ కాంబినేషన్ ఉండాలి. లీనియర్ కాంబినేషన్ ఉండాలి. అది టైం సిరీస్ అనమాట. తర్వాత ఆటో రిగ్రెసివ్ మూవింగ్ యావరేజ్, దీన్ని ఆర్మా అంటాం. ఏఆర్ అంటే ఆటో రిగ్రెసివ్, ఎంఏ అంటే మూవింగ్ యావరేజ్. ఇక్కడ మధ్యలో ఐ ఉంది, అది అంటే ఇంటిగ్రేటింగ్. ఇంటిగ్రేటింగ్ దాన్నే అరీమా అంటాం. అరీమా. అరీమా అంటే ఏంటంటే ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేట్ మూవింగ్ యావరేజ్. ఇదేంటంటే చూడండి, వైడ్లీ యూజ్డ్ స్టాటిస్టికల్ మెథడ్ ఫర్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. ఇది ఇక్కడ చూడండి ఏఆర్ మెథడ్ వచ్చింది కదా, ఈ ఏఆర్ మెథడ్ లోనే మూవింగ్ యావరేజ్ కలిపి ఈ ఆటో రిగ్రెసివ్ ని ఇంటిగ్రేట్ చేసి మూవింగ్ యావరేజ్ ని కలిపితే ఇది బాగా యూస్ఫుల్ అయ్యే మెథడ్ అనమాట. ఇది ఎలా కనుకోండి, ఇట్ మోడల్స్ ద నెక్స్ట్ వాల్యూస్ ఇన్ ఎ టైమ్ సిరీస్. అది నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ వన్ ఫీచర్ ఆన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ పాస్ట్ వాల్యూస్ అండ్ పాస్ట్ ఫోర్కాస్ట్ ఎర్రర్స్. ఫాస్ట్ వాల్యూతో అంటే ఫాస్ట్ లో వచ్చిన ఫోర్కాస్ట్ ఎర్రర్స్ తో కాంబినేషన్ చేయాలన్నమాట. ది మోడల్ పారామీటర్స్ ఇంక్లూడెడ్ ది ఆర్డర్ ఆఫ్ ఆటో రిగ్రెషన్ పి వాల్యూ అండ్ దెన్ డిఫరెన్సింగ్ అంటే ఎర్రర్ డి వాల్యూ అండ్ దెన్ మూవింగ్ యావరేజ్ క్యూ. ఇక్కడ ఏమంటది? పి డి క్యూ. పీడిక్యూతో ఇవి వర్కౌట్ అయ్యారు. పిడిక్యూ అర్థమైందా? ఇక్కడ ఓన్ పాస్ట్ వాల్యూస్ పాస్ట్ పి, ఫోర్కాస్ట్ ఎర్రర్స్ డి అండ్ దెన్ మూవింగ్ యావరేజ్ కి పీడిక్యూ వాల్యూ కావాలి. ఇది దాన్ని ఏమన్నా ఆరీమా అన్నాం. ఆరీమా అంటే ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్. తర్వాత అరీమాక్స్, ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ మ్యాక్స్ వాల్యూ. ఇక్కడ చూడండి, అరీమాకి ఎక్సైజ్ నథింగ్ అంటే సారీ ఎక్స్టెండెడ్ మెథడ్ అంటే దీనికి ఎక్స్టెన్షన్ అనమాట. ఆరీమాకి ఎక్స్టెండ్ మెథడ్ ఆరీమాక్స్. ఎక్స్టెండ్ ఇంక్లూడ్ ఎక్సోజీనస్. ఎక్సోజీనస్ ఇస్ నథింగ్ బట్ టైం వేరియబుల్స్ దట్ కెన్ ఇంప్రూవ్ ఫోర్కాస్ట్ యాక్యురసీ. తర్వాత సీజనల్ ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్, దీన్ని సరీమా అంటాం. సరీమా అంటే ఇందాక ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ అని, దీన్ని సరీమా, ఎస్ కలిపితే సరీమా. ఎక్స్టెండెడ్స్ ఆరిమా బై ఇన్కార్పొరేటింగ్ సీజనాలిటీ. ఇక్కడ సీజనాలిటీ పేరు. సీజనాలిటీ ఏంటిది? మోడల్ ఇట్ ఇంక్లూడ్స్ ఎడిషనల్ సీజనల్ పారామీటర్స్. ఎడిషనల్ సీజనల్ పారామీటర్స్ అదే క్యాపిటల్ పీడిక్యూ టు క్యాప్చర్ పీరియాడిక్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద డేటా. తర్వాత సరీమాక్స్. సరీమాక్స్ అంటే ఎక్స్టెండెడ్. ఇప్పుడు ఏమున్నాయి ఫోర్కాస్టింగ్ లో? ఏఆర్ ఆటో రిగ్రెసివ్ మెథడ్ ఉంది, అరీమా, అరీ మ్యాక్స్ ఉంది, సరీమా ఉంది, సరీమా ఎక్స్, సారీ సరీమాక్స్, సారీగామా పదని సలాగా అనమాట. వీటి గురించి మళ్ళీ మీకు క్లియర్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్స్ ని డెవలప్ చేసేటప్పుడు అసలు ఆటో ఆ పీ వాల్యూ అంటే ఏంది, క్యూ వాల్యూ అంటే ఏంది, పీడీ క్యూ అంటే ఏంది, అరిమా అంటే ఏంది, సరీమా అంటే ఏంది, ఆటో రిగ్రెసివ్ అంటే ఏంది, ఆటో రిగ్రెసివ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంది, ఆటో రిగ్రెసివ్ ఇండెక్స్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంది, అవన్నీ మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేషన్ చేసి మీకు పైథాన్ కానీ ఆర్లో కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. మీరు చేయాల్సిందల్లా జస్ట్ లిజన్ కేర్ఫుల్. ఇది థియరిటికల్. ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడనే ముందు ప్లాట్స్, ముందు మనం ప్లాట్స్ అన్నాం కదా, లైన్ ప్లాట్స్ అన్నాం, తర్వాత సీజనల్ ప్లాట్ ఉంటుంది, తర్వాత సీజనల్ ప్లాట్ రెండు ప్లాట్ ఉంటుంది, తర్వాత సైక్లిక్ ప్లాట్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ ప్లాట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు చూపిస్తారన్నమాట. అవి ఆ ప్లాట్స్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఈ అరీమా సరీమా అరీమాక్స్ సరీమాక్స్ మొత్తం మీకు అవి కూడా ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టైమ్ సిరీస్ ఫోర్కాస్ట్. టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఇంకా మెథడ్స్ ఏమని చూపిస్తాం. జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తాను. ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది అనదర్ ఇంపార్టెంట్ మెథడ్. ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్స్ అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఎందుకంటే ఇది ఎందుకు వాడతాం అంటే సింపుల్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ ఈఎస్ ఎస్ఈఎస్ అంటాం. అండ్ హోల్ట్ వింటర్స్ వీళ్ళిద్దరు కలిసి కొనుక్కున్నారు అనమాట. ఇది కొనుక్కున్నారు ఫోర్కాస్ట్
ఫ్యూచర్ వాల్యూస్, ఏదైనా ఫ్యూచర్ వాల్యూస్ కనుక్కోవాలి బై ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ వెయిట్స్, ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ వెయిట్స్ ఫర్ పాస్ట్ అబ్జర్వేషన్స్. మనకు పాస్ట్ అబ్జర్వేషన్, గతంలో అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి అవి ఎక్స్పోనెన్షియల్లీ ఇక్కడ చూడండి ఇలా వస్తే ఇది ఎక్స్పోనెన్షియల్ డికే అనమాట. అంటే ఇక్కడ చూడండి ఇది మన ఫీచర్ అనుకోండి, ఈ ఫీచర్ వాల్యూ అనుకోండి, ఈ పాస్ట్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్ అవుతుండాలి. అలాంటి డిక్రీజ్ అయినప్పుడు మాత్రం ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్స్ వాడతాం. అదనే ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ అంట, సింపుల్ సింపుల్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ అంటాం. అర్థమైందా? తర్వాత గాసియన్ ప్రాసెస్ రిగ్రెషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాసియన్ ప్రాసెస్ రిగ్రెషన్ ఇస్ ఏ బేసియన్ నాన్ పారామెట్రిక్ అప్రోచ్ దట్ మోడల్ డిస్ట్రిబ్యూట్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఓవర్ టైం. అంటే ఓవర్ టైం అంటే ఎలాగా, it provides uncertainty estimates along with point forecast, making it useful capturing uncertainty in time series forecasting. తర్వాత జనరలైజ్డ్ అడిటివ్ మోడల్, గామ్. గామ్ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ మోడలింగ్ అప్రోచ్ కంబైన్స్ ఎడిటివ్ కాంపోనెంట్స్ allowing for నాన్ లీనియర్ రిలేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్. తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్, ర్యాండమ్ ఫారెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ఉంటాయి అనమాట డ్యూరింగ్ ట్రైనింగ్ అండ్ అవుట్పుట్స్ యావరేజ్ ప్రిడిక్షన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ట్రీస్. ఇట్ కెన్ హ్యాండిల్ కాంప్లెక్స్ రిలేషన్షిప్ అండ్ ఇంటరాక్షన్స్ ఇన్ డేటా, మేకింగ్ ఎఫెక్టివ్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గ్రేడియంట్ బూస్టింగ్ మెకానిజం, ఇదేంటంటే ర్యాండమ్ ఫారెస్ట్ అన్నాం కదా, దీన్ని ఏమంటారంటే బ్యాగింగ్ అంటాము, బ్యాగింగ్ టెక్నిక్. ఇది బూస్టింగ్ టెక్నిక్ అంటాము, బూస్టింగ్. వీటికి బ్యాగింగ్ అంటే ఏంది, బూస్టింగ్ అనే డిఫరెన్సెస్ ఏంది, గ్రేడియంట్ బూస్టింగ్ అంటే ఏంది, అడా బూస్ట్ అంటే ఏంది, ఎగ్జీ బూస్ట్ అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ర్యాండమ్ ఫారెస్ట్ డెసిషన్ ట్రీ, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఎస్విఎం, పిసిఏ, అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కేఎన్ఎన్, కేఎంఎస్ అనేది. జీబీఎం గ్రేడియంట్ బూస్టింగ్ మెథడ్ ఈజ్ అనదర్ అన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్. మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ సీక్వెన్షియల్లీ, ఇప్పుడు ఏంటంటే ఒక డెసిషన్ ట్రీ ఉందనుకో, దీని అవుట్పుట్ ని దీనికి ఇన్పుట్ ఇచ్చి ఇంకో ట్రీ ఇంకో వేర్ ఈచ్ ట్రీ కరెక్ట్స్ ది ఎర్రర్స్ ఆఫ్ ది ప్రీవియస్ వన్. దీంట్లో వచ్చిన ఎర్రర్ ని ఇది రెక్టిఫై చేస్తాయి, ఇక్కడ వచ్చిన ఎర్రర్ ని ఇది రెక్టిఫై చేస్తాయి, దీంట్లో వచ్చిన ఎర్రర్ ని ఇది రెక్టిఫై చేస్తాయి. ఇదే సీక్వెన్షియల్ ఉంటుంది. ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే పేరలాల్ ఉంటుంది అనమాట, పేరలాల్ ఉంటుంది. ఈ పేరలాల్ ఉండి ఏంటంటే ఇక్కడ అన్నిటికి కలిపి మ్యాక్స్ ఓట్ తీసుకుంటారు అనమాట. అంటే మాక్సిమం ఎన్ని ట్రీస్ అనేది మాక్సిమం వాల్యూ ఇచ్చినాయి 7.5 ఆ వాల్యూని తీసుకుంటుంది. లేకపోతే అది క్లాసిఫికేషన్ కింద తీసుకుంటాం, అది రిగ్రెషన్ కింద తీసుకుంటే యావరేజ్ తీసుకుంటాం అనమాట. అది స్టేట్ స్పేస్ మోడల్స్. స్టేట్ స్పేస్ మోడల్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్ అంటే హిడెన్ డేటా, మనం ఏదైతే అబ్జర్వ్ చేయలేమో హిడెన్ డేటా స్టేట్స్ అండ్ అబ్జర్వ్డ్ మెజర్మెంట్స్, మనం అబ్జర్వ్ చేసేదాన్ని రెండింటి కాంబినేషన్ చేసి స్టేట్ స్పేస్ మోడల్స్ కొనుక్కుంటాం. మోడల్స్ క్యాప్చర్ బోత్ డిటర్మినిస్టిక్ అండ్ స్టొకాస్టిక్. డిటర్మినిస్టిక్, స్టొకాస్టిక్ అంటే టైం విత్ రెస్పెక్ట్ టైంతో, స్టొకాస్టిక్ అంటేనే టైం, డిటర్మినిస్టిక్ అంటే ఎగ్జాక్ట్ కొనుక్కునేదాన్ని ఆఫ్ టైమ్ సిరీస్, మేకింగ్ దెమ్ సూటబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్ అండ్ అనామలీ డిటెక్షన్స్ కోసం స్టేట్ స్పేస్ మోడల్స్ వాడతారు. వీటన్నిటి గురించి మళ్ళీ మీకు ఆ గ్రాఫ్స్ డిజైన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే స్లైడ్ లో చూపించానో అవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ అనేది నవ్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ నవ్ డేస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా కానీ, తర్వాత మనకి మనకి కెరియర్ లో స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలన్నా కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అది, అందుకని మీరు చేయాల్సింది నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ 24/7 స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో అయినా మెసేజ్ పెట్టండి. నేను మొత్తం మీకు తెలుగులోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ సబ్జెక్ట్స్ నాకు ఏదైతే వచ్చో మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నో కమింగ్ టు అనదర్ వన్. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఎవల్యూషన్ చేయాలి. ఎవల్యూషన్ చేయాలంటే ఏంది, అవి కరెక్ట్ గా కాదా, మనం అనుకున్న వాల్యూ కరెక్ట్ వచ్చినా లేదంటే అటు మెట్రిసిస్ అంటాం. ఇన్ టెక్నికల్ గా మన డేటా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ పాయింట్ ఆఫ్ లో ఎవల్యూషన్ చేయాలి. ఎవల్యూషన్ అంటే ఫైండ్ అవుట్ చేయాలి, మనకు అవుట్పుట్ కొనుక్కోవాలి. ఎవల్యూటింగ్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఇన్వాల్వ్స్ అసెసింగ్ యాక్యురసీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రిడిక్షన్స్ మేడ్ బై టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. వీటిని ఎలా కొనుక్కుంటే ఇది ఎవల్యూటింగ్. అసలు పెర్ఫార్మెన్స్ అంటే ఏంది, పెర్ఫార్మెన్స్ మెట్రిసెస్ ఆర్ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే దాని పెర్ఫార్మెన్స్ 70 మార్క్స్ వచ్చినాయా, 70% పనిచేస్తుందా అనేది మెజర్ చేయడానికి పెర్ఫార్మెన్స్ అంటాం. యూజ్ టు ఎవాల్యుయేట్ ది యాక్యురసీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఫోర్కాస్ట్. వీటిలో ఏం కొనుక్కుంటాం అంటే ఫస్ట్ వన్ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్, మీన్ అంటే తెలుసు కదా, మీన్ అంటే సమ్ ఆఫ్ పాయింట్స్. సపోజ్ 1 2 3 4
ఫైవ్ ఈ డేటా పాయింట్స్ అనుకున్నాం అనుకో, ఈ రికార్డ్స్ కానీ వాల్యూస్ అనుకున్నాం అనుకో, మీన్ ఎలా కొనుక్కుంటాం? సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ అంటే 1+2+3+4+5 టోటల్ నెంబర్ ఎంత? 1 2 3 4 5. 5 వేసుకోవాలన్నమాట. ఇదెంత? 9 9 9 6 ఎంత? 15. 15/5 క్యాన్సిల్ చేస్తే 3. 3 ఈజ్ ద మీన్. ఇలాగా మీన్ అన్నా కానీ యావరేజ్ అని, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ కొనుక్కోవాలి. తర్వాత మీన్ అబ్జల్యూట్ పర్సంటేజ్ ఎర్రర్. క్యాలిక్యులేట్ ది యావరేజ్ పర్సంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రిడిక్టెడ్ అండ్ యాక్చువల్ వాల్యూ. ప్రిడిక్టెడ్ అంటే మనం కొనుక్కున్న దాన్ని, యాక్చువల్ వాల్యూ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ అని యాక్చువల్ అంటాము, అవుట్పుట్ నేమో ప్రిడిక్షన్ అంటాం. ప్రిడిక్షన్. ఈ రెండింటి మధ్య యావరేజ్ ఎంత కొనుక్కున్నాం అనేది మీన్ అబ్సల్యూట్ పర్సంటేజ్ ఎర్రర్. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అన్నా అంతే. కంప్యూట్స్ ది యావరేజ్ స్క్వేర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ అండ్ యాక్చువల్ వాల్యూస్. రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఇదంతే. ప్రొవైడ్ ది టిపికల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎర్రర్. Forecast bias. It is very, very important. Determine whether forecast systematically over overestimate or underestimate the actual values. మనం సిస్టమేటికల్లీగా అండర్ ఎస్టిమేట్ కానీ ఓవర్ ఎస్టిమేట్ కానీ సిస్టమేటికల్గా ఫోర్కాస్ట్ ని కొనుక్కోవడానికి ఫోర్కాస్ట్ బయాస్ అంటాం. ఫోర్కాస్ట్ ఇంటర్వల్ కవరేజ్ evaluates the percentage of actual values that full fall within the forecast intervals. Thales static. Compare the performance of the forecast model, a Navy benchmark model. ఇలా కొనుక్కోవడాన్ని పెర్ఫార్మెన్స్ అండ్ ఎవల్యూషన్ మెట్రిక్స్ అంటాము. ఇది ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ట్రెండ్ అంటే ఏంది, సీజనాలిటీ ఏంది, సైక్లిసిటీ అంటే ఏంది, ఇర్రెగ్యులర్ నాయిస్ అంటే ఏంది, తర్వాత అరీమా అంటే ఏంది, సరీమా అంటే ఏంది, అరీమాక్స్ అంటే ఏంది, తర్వాత మన ఎవల్యూషన్ మెట్రిసెస్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ పర్సెంటేజ్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, ఫోర్కాస్ట్ బయాస్, అండ్ దెన్ ఫోర్కాస్ట్ ఇంటర్వల్ కవరేజ్, థియరీ స్టాటిక్, ఇంకా చాలా మెట్రిసెస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకు మించి నేను మిమ్మల్ని కోరుకునేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన గురువు గారు కూడా చెప్తున్నారు కదా. ఇంతకు మించి ఈ సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మిగతా సెషన్లో, టుమారో సెషన్లో కంపల్సరీగా అన్ని మీకు ప్రాక్టికల్ గా పైథాన్ ప్రోగ్రామింగ్ చేసి చూపిస్తాను, ఆర్ ప్రోగ్రామింగ్ చేసి చూపిస్తాను, సీజనాలిటీ ట్రెండ్స్ మొత్తం, సైక్లిక్స్, తర్వాత లైన్ ప్లాట్ ఏంటి, బార్ ప్లాట్ ఏంటి, హిస్టోగ్రామ్స్ ఏంటి, స్కాటర్ ప్లాట్ ఏంటి, డేటా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, సీజనాలిటీ గ్రాఫ్స్ ఏంటి, అరీమాక్స్ అంటే సరీమాక్స్, మొత్తం మీకు గ్రాఫ్స్ గా పైథాన్ ఆర్ లాంగ్వేజ్ లో చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ మీ బాలకృష్ణ. మసనం. బాయ్ బాయ్.